ప్రపంచానికి ఫ్యాషన్ మోడలింగ్ నేర్పిన భారత్ 750 ఏళ్ల క్రితమే మన దేశ మహిళలు హై హీల్స్ ధరించి ప్రపంచానికే ఫ్యాషన్ నేర్పించారు. ఏమిటి గొప్పలు చెప్తున్నామని అనుకుంటున్నారా? ఇది అక్షరాల నిజమండి బాబు. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలపై తీర్చిదిద్దిన శిల్పాలను చూడండి. హై హీల్స్ ధరించిన మహిళల ప్రతిరూపాలు మనకు కనిపిస్తాయి. ఇందులో ఒకటి ఒడిషాలోని కోణార్క్లో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయం. 750 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయ శిఖరంపై మనకు హై హీల్స్ ధరించిన అందమైన మహిళామూర్తులు దర్శనమిస్తారు. నమ్మశక్యం కాకపోయినా ఇది అక్షర సత్యం. ఐరోపా దేశాల మహిళలు క్రీస్తు శకం 1600 తరువాత నుంచే ఈ హై హీల్స్ వినియోగాన్ని ప్రారంభించారని మనకు చరిత్ర చెబుతోంది. కానీ అంతకుముందు 350 ఏళ్ల క్రితమే క్రీస్తు శకం 1250లో ఈ సూర్య దేవాలయం నిర్మితమైంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చదునుగా ఉన్న సాధారణ పాదరక్షలను మాత్రమే వినియోగించేవారట. అయితే సూర్య దేవాలయంపై కనిపించే మహిళలు మాత్రం అందంగా కనిపించేందుకు హై హీల్స్ ధరించి శిల్పకారులకు పోజులిచ్చేవారని ఈ శిల్పాలు చెబుతున్నాయి. సరిగ్గా చూస్తే సూర్య దేవాలయంపై కనిపించే మహిళల శిల్పాలకు ఉన్న హై హీల్స్ పాదరక్షల కాళ్ల కంటిపెట్టి ఉంచుతున్న బెల్ట్లు కూడా కనిపిస్తాయి. నేడు ఆధునిక మహిళలు ధరిస్తున్న హై హీల్స్ చెప్పులు కూడా ఇదే తరహాలో ఉండటాన్ని మనం గమనించవచ్చు. మహిళలు తమ హై హీల్స్ పాదరక్షలను సగర్వంగా చూపే చిత్రాలను కేవలం ఈ ఆలయం మీద మాత్రమే ఉండటాన్ని మనం గమనించవచ్చు. మహిళలు తమ హై హీల్స్ పాదరక్షలను సగర్వంగా చూపే చిత్రాలను కేవలం ఈ ఆలయం మీద మాత్రమే కాదు, ఇంకా అనేక ప్రాంతాలలో మనం చూడొచ్చు. దీని గురించి ఎవరికైనా తెలుసా అన్న అంశంపై నేను ఇంటర్నెట్లో పరిశీలించాను. కానీ మన పురాతన మహిళలు ఇంత ఆధునిక ఫ్యాషన్కు తెరతీసిన విషయం చాలామందికి తెలియదు. ఇది మనకు వికీపీడియాలో కూడా ఎక్కడా కనిపించదు. శతాబ్దాల తరబడి ఇది రహస్యంగానే మిగిలిపోయింది. దీన్ని బట్టి మన పురాతన భారతీయ మహిళలు ఆధునిక ఫ్యాషన్ను అనుసరించడంలో ఆద్యులన్న సంగతి మనకు అర్థమవుతోంది కదా. ఇప్పుడు మన సోదరీమణులు తమ హ్యాండ్ బ్యాగ్లో మోసుకెళ్తున్న హ్యాండ్ మిర్రర్స్, అదేనండి చేతద్దాలంటాం, నాటి కాలంలోనే వినియోగంలోకి వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళల శిల్పాలు ఈ విషయాన్ని మనకు కళ్లకు కట్టినట్టు కనపడతాయి. ఈ హై హీల్స్, హ్యాండ్ మిర్రర్స్ వంటివన్నీ ఐరోపా మహిళలే మనకు అందించారన్న భావన ఇప్పటి వరకు అందరిలోనే ఉంది. కానీ శతాబ్దాల క్రితమే భారతీయ మహిళలు ఈ వస్తువులన్నింటినీ వినియోగంలోకి తెచ్చిన విషయాన్ని మన ఆలయాలపై, ఇతర కట్టడాలపై ఉన్న శిల్ప సంపద మనకు చాటి చెబుతోంది. మహిళలకు అందంపై ఉన్న శ్రద్ధ ఈనాటిది కాదండి, శతాబ్దాల క్రితమే ఉండేదన్న విషయాన్ని ఈ శిల్పాలు మనకు చెబుతున్నాయి. ఇక వారి వస్త్రధారణ మాట ఏమిటి? 13వ శతాబ్దంలో మహిళల వస్త్రధారణ ఎలా ఉండేది? ఐరోపా మహిళలు ఇప్పుడు ధరిస్తున్న మినీ స్కర్ట్లకు కూడా ఆద్యులు మన భారతీయ మహిళలే. ఇందుకు సంబంధించిన శిల్ప సంపదను మీరే వీక్షించండి. ఈ శిల్పంపై ఉన్న స్కర్ట్ కేవలం ఛాయాచిత్రంగానే కాదు, ఆ మహిళ పూర్తి స్వరూపాన్ని అత్యంత స్పష్టంగా మన కళ్లకు కొడుతోంది. అంతేకాదు, పారదర్శక వస్త్రధారణకు సంబంధించిన అనేక శిల్పాలను కూడా మనం ఆయా ప్రాంతాల్లో సందర్శించవచ్చు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే మీకేమనిపిస్తోంది? ఆధునిక కాలంలో మహిళలు అనుసరించే ఫ్యాషన్ మోడలింగ్కు ఆద్యులు మన భారతీయ మహిళలే అనిపించడం లేదు? ఇంకా ఆశ్చర్యం దేనికి? ఆశ్చర్యపోతున్నారు కదూ? ఇవే కాదండి, ఇంకా ఎన్నో ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటివి ఎన్నో మీకు అందించాలన్నదే మా ప్రయత్నం. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, దాంతోపాటు మీ సలహాల్ని, సూచనల్ని కూడా మాకు అందించండి. సరేనా?